నందు, అక్క కావ్య, తొందరగా రండి. ఏమైందమ్మీ? ఏమైందక్క? ఏమైంది వారు? ఘోరం ఘోరం జరగబోతోంది నందు. ఒక దారుణం జరగబోతోంది. ఎవరికి? రాజాకి. రాజాకి ఏమైంది? ఏమైందక్క? చాలా విషాదం మొదలు కాబోతోంది. ఇక వాడిని ఆ దేవుడు కూడా కాపాడలేడు. అందుకే నేను పెళ్ళొద్దని మొత్తుకున్నాను. అయ్యో నందు, రేపే వారం? గురువారం. కాదు, ఘోరవారం. అక్క, ఇదే మాసం? ధనుర్మాసం. కాదు, దారుణ మాసం. అమ్మా, రేపేంతిదమ్మా? ఏకాదశి. కాదు, ఏకు మేకయ్యే దశి. ఏం దసి? ఈ ఏకు మేకయ్యే దశి. అసలేంటే నువ్వు మాట్లాడేది? ఒక్క ముక్కు కూడా అర్థం కావట్లేదు. ఒక్కసారి చెప్పే గుండె ధైర్యం లేకే ముక్కలు ముక్కలుగా చెప్తున్నానక్క. అసలు ముక్క అసలు చెప్పనే లేదు వారు. నా నోటితో నేను చెప్పలేను నందు. నోటితో చెప్పకపోతే రోటితోనో గోటితోనో చెప్పడం కుదరదు కదా. మళ్ళీ ఎవరేం చేశారే? ఈసారి ఆ దేవుడే చేశాడమ్మా, ఆ దేవుడే చేశాడు. పాపం రాజాని తలుచుకుంటుంటే నా గుండె స్విమ్మింగ్ పూల్ అయిపోతుంది. ఏమవుతుంది? స్విమ్మింగ్ పూల్. గుండె చెరువు అవడం అవుట్డేటెడ్ సామెత కదా, కొంచెం అప్డేట్ అయ్యాను నందు. అసలు అసలు రాజాకి ఏమైందక్క? ఏం జరుగుతుంది? రేపు పొద్దున నీతో పెళ్లి జరగబోతోంది. భలే దాని మమ్మీ. ఎంత భయపెట్టావే రాక్షసి. అయినా భయపడాల్సింది రాజానే. నేను ఏడుస్తా. ఎంత హడలు కొట్టావే? నవ్వుతో మాట్లాడుకోవాల్సిన విషయం బాధగా మాట్లాడుకోవడం నాకు ఇష్టం లేదమ్మా. అందుకే కొత్త వర్షన్లో చెప్పాను. రేపు మంచి ముహూర్తం అమ్మీ. అవును నాన్న, చాలా మంచి ముహూర్తం ఉందట. రేపే అంటే ఎలాగే? సింపుల్ గానే చేద్దాం అనుకున్నాం కదమ్మా, ఏం కాదు. మావయ్య గారు, నేను వెళ్ళి పూలదండలకు ఆర్డర్ ఇచ్చేసి వస్తాను. పుస్తులు బట్టలు ఎలాగో చేంజ్ చేశాం కదా, పెళ్లి చీర ఎలాగో ఉండనే ఉంది. అన్ని రెడీగానే ఉన్నాయి. నాన్న, ఆ, నువ్వు ఓ పని చేయాలి. చెప్పమ్మీ, ఏం చేయాలి? గుళ్ళో పెళ్లి జరగాలంటే ముందు వెళ్ళి ట్రస్ట్ చైర్మన్ దగ్గర నో అబ్జెక్షన్ లెటర్ తీసుకురావాలట. ఆ, నువ్వు వెళ్ళి ఆ పని చూడు. అలాగేనమ్మీ. ఎలాగూ నేను దండలు ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తున్నాను. మీరు రండి మావయ్య, ఆ పని కూడా పూర్తి చేసుకుని వచ్చేద్దాం. రండి. మంచిది బాబు. గోదావరి, మేము వచ్చేలోపు మిగతా పనులన్నీ చూసుకోండి. అలాగేనయ్యా. పదండి బాబు. రేపక్కడికి ఏం కావాలో తీసి పెట్టాలి. పదండమ్మీ. రాక భగవంతుడా, ఈసారి పెళ్లికి ఏ ఆటంకం లేకుండా జరిగేటట్టు చూడు తండ్రి.